శంకరంబడి సుందరాచార్య మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఉండగా కొత్తగా మీరు ఎందుకు ఈ పాట రాయించాలనుకున్నారు? రాష్ట్ర అధికార గీతం అని నేను చెప్పలేదు, రాష్ట్ర స్ఫూర్తి గీతం కావాలి. కానీ ఆంధ్ర రాష్ట్రము ఈనాటి భౌగోళిక పరిస్థితులు బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి గీతము దాన్ని భావించారు. దానికి ఉద్దేశంతోనే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి ఈ పాటకు మీరు 2వ తారీఖు నాడు ప్రకటించారు పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా. దానికి స్పందన ఎలా వస్తుంది? అందరూ ఫోన్ చేసి నిజంగా కూడా ఒక స్ఫూర్తి గీతం అవసరం సార్. మనకన్నా తెలియని వాళ్ళు ఉంటారు ప్రభుత్వంలో, మనకన్నా సహృదయులు ఉంటారు, మనకన్నా పరిణితి చెందినటువంటి అంటే అటువంటి ఆలోచనలు ఏం లేవు కదా. ఒక కొత్త పాటను కానుకగా మన తెలుగు నవ్యాంధ్రప్రదేశ్కు నవ్య గీతాన్ని ఇవ్వాలని మీ నవ్య సంకల్పం. అవును, అమరావతి వేదిక. కానీ కొన్ని నెలల ముందే ఏది రాజధాని అవుతుందో ఏముంటుందో ఏమీ తెలియకుండా ప్రస్తుతం అమరావతి నిన్నటిదాకా అడవిలాగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే. మీరు ఏ విశ్వాసంతో మీరు అమరావతిని ఎంచుకున్నారు? అమరావతికి ఉన్నటువంటి విస్తృతి, అక్కడ ఉన్నటువంటి ఇలా నేను అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అమరావతి గుహల అపురూప శిల్పాలు. ఆంధ్ర సారస్వత పరిషత్కి తెలంగాణ సారస్వత పరిషత్కి ఇలా ఏమైనా మహానిర్మాణం చేసే అవకాశం ఉందా? ఈ మాట నాకు బంధువు, ఆత్మ బంధువు అయినటువంటి పరకాల ప్రభాకర్ తోటి మాట్లాడినప్పుడు తను ఏమన్నాడంటే, ఇప్పుడు తెలంగాణ శాస్త్ర పరిషత్తులో ఆడిటోరియం ఎట్లా ఉంటుందో ఇది ఏసీ ఆడిటోరియం. విదేశీలో ఉన్నటువంటి మిత్రులు మీకు స్థలం ఉంటే కనుక మేము బిల్డింగ్లు కట్టడానికి మేము నిధులు ఇస్తాము, డబ్బులు ఇస్తాము, డొనేషన్స్ అన్నారు. మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా వాళ్ళతో కూడా కొంత ప్రయాణం మీరు చేస్తున్నారు కదా, ఇది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు? ప్రధానమంత్రి మోదీ గారి చేత ఈ భగవద్గీత దాన్ని లోకార్పణం చేయాలన్నది కోరిక. భగవద్గీత ఎక్కడైతే పుట్టిందో కురుక్షేత్రం, దాన్ని సందర్శించారా మీరు? ఇప్పుడు కురుక్షేత్రం పట్టుకెళ్తాను నెక్స్ట్ వీక్. భగవద్గీతతో పాటు భాగవతము, భారతము, రామాయణం వాటిపైన కూడా మీరు దృష్టి సారించారు. ఇప్పటికే కొన్ని పద్యాలు సెలెక్ట్ చేసుకొని భారతంలో కొన్ని పాడారు, ఇలా భాగవతంలో కొన్ని పాడారు. రామాయణం కూడా ఏదో ప్రాజెక్ట్ ఇప్పుడు నడుస్తుంది కదా, అది ఒకసారి వివరిస్తాను. ఒకసారి కంచి స్వామి వారు నన్ను కలవాలని అంటే నేను వెళ్ళాను. ముకుంద శర్మ అని వారి చేత గేయ రామాయణం రాయించాను. 17 నిమిషాల్లో రామాయణం అయిపోతుంది. రాముని కథను వినరండి, జీవిత సారము తెలియండి, రామనామమే తలవండి, అమృత పానము చేయండి. అసలు గజల శ్రీనివాస్ అంటే గజల పర్యాయ పదంగా అల్లూరి సీతారామరాజు లాగా మీ పేరులో మీ ఇంటి పేరు కేశరాజు చాలా మందికి ఎవడో తెలియదు. ఎంత పుణ్యమో ఆవును పూజిస్తే, ఎంత భాగ్యమో గోవును సేవిస్తే. ఇలా గోమాతను కాపాడడానికి ఒక ప్రచారం. మీ గురించి మీరు రాసుకున్న పాట కదా కరెక్ట్ గజల్. నాకు కోరికలు లేవు, అవసరాలు ఉన్నాయి. భగవద్గీత కోరిక కదా అని మీరు అడగచ్చు. ఇవన్నీ కూడా సరళం చేసి ఈ పాటల్ని, ఈ గీతాలని ప్రచారం చేయాల్సినటువంటి. సో గజల ప్రయాణం అలాగే కొనసాగుతుంది. ఏ పాటనో బ్రతకే పాట అయిన పసివాడనని వేటూరి గారు తన గురించి తాను రాసుకున్నట్లుగా రాసుకున్నాయంటే నారాయణ రెడ్డి గారి గజలు కూడా ఎప్పుడు మర్చిపోను. సుఖమైనా దుఃఖమైనా, గెలుపైనా ఓటమైనా, సత్యధర్మ శాంతి ప్రేమలు, పీస్ కోసము, శాంతి కోసం పాకిస్తాన్ నడిచి వెళ్ళాం. సందీప్ పాండే మేమందరం 1538 కిలోమీటర్లు. కళా ప్రక్రియలు మీకు తెలుసు. మీరు సంగీతం ఉంది, పద్యం ఉంది, పాట ఉంది, ఇన్ని ఉండగా మీరు గజల్కి ఎందుకు కనెక్ట్ అయ్యారు? అసలు బాలు గారు పాడిన పాటే బాలు గారి లాగా పాడాలి, జేసుదాస్ గారు పాట జేసుదాస్ గారిలా పాడాలి. స్టేజ్ మీద నేను పాడుతుంటే డైరెక్ట్గా వచ్చేసారు స్టేజ్ మీదకి, అంత కౌగిలించేసుకున్నారు. మీ గజల్స్ పాడే విధానాన్ని, స్టైల్ని అబ్జర్వ్ చేస్తే బాలుగారి పాటలు నాకు గుర్తు బాగా ప్రతి గజల్లో కూడా బాలుగారి స్టైల్ ఆఫ్ సింగింగ్ అనేది అది నాకు ఎక్కువ అనిపిస్తుంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడాము, జేసుదాస్ గారి పాటలు పాడాము. అసలు ఆ సమయంలో ఈ గజల్కి ఈ అనుభవము ఇదంతా కూడా అందులో పెట్టారు. ఇప్పుడు మంచి రాగాల్లో చేయలేదు అనుకోండి సార్. ఇప్పుడు ఎదురుగా క్షీర సముద్రాలున్నాయి, ఆ భావము, ఆ రసము పలకాలంటే ఆ రాగాన్ని ఎంచుకోవాలి. అలాగే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్రెసివ్గా పాడటం వల్లనే ఈ గజలు జనంలోకి వెళ్ళాయి, మీకు ఇంత పేరు వచ్చింది. ఆ ప్రదేశం యొక్క స్థానికమైనటువంటి సంగీతాన్ని అది కూర్చుకుని, మట్టి వేరైనా మన మనసులు కలిసి ఉంటే మంచిది, చేతిలో తుపాకీలు ఎందుకు పూల గుత్తులుంటే మంచిది, సమాధులు తవ్వితే బొమ్మకలు దొరుకుతాయని